అక్షయ తృతీయ రోజున ఎలాంటి దానాలు చేస్తే పుణ్యప్రదం? చూసారా, బంగారం కొనాలా అని అడిగిన ప్రశ్న అడిగారు. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి దానాలు అన్నారు. అక్షయ తృతీయ అన్నది దానాలకే ప్రసిద్ధమైనటువంటిదమ్మా. ఈనాడు ఏం పని చేసినా దాని యొక్క ఫలితం అంతు లేకుండా ఉంటుంది. అక్షయం అని చెప్పాం కదా, ఫలితం అక్షయం. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి పని చేసాం, ఆ పనికి ఇంత పుణ్యం అనుకుందాం. ఈనాడు గనక ఆ మంచి పని చేస్తే ఈ పుణ్యం ఖర్చు అవ్వదు, ఎంతైనా ఇంకా తోడిన కొద్దీ వస్తున్నట్టుగా వస్తుంది. అంటే ఈనాడు మనం ఏ మంచి పని చేసినా దాని యొక్క ఫలితం అంతు లేకుండా ఉంటుంది, ఇంత అంత అని ఉండదు. కనుక ఈనాడు ఏం దానం చేయాలో కూడా మనకి ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయమ్మా. ఇప్పటికే వైశాఖానికే వేసవికాలం వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఈ సమయంలో ఇవ్వవలసినటువంటి దానాల గురించి తప్పనిసరిగా వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, ప్రపాదానం చేయమన్నారు. ప్రప అంటే చలివేంద్రం అంటాం. చలివేంద్రం అంటే తెలుసు కదా, మంచినీళ్ళు చక్కగా దారిన వెళ్ళేటటువంటి వారికి బాటసార్లందరికీ ఉచితంగా మంచినీళ్ళని ఇచ్చేటటువంటి ఒక పందిర్లాగా వేసి, చలవ పందిర్లాగా వేసి పెడతారు. అటువంటి దాన్ని ప్రప లేక చలివేంద్రం అంటాం. అటువంటిది దానం చేయాలి. అంటే నాకంత శక్తి లేదు, చలివేంద్రం అంటే నేను ముందర అక్కడ 4 కుండలు పెట్టడం దానికేం సమస్య లేదు, నీళ్లు నింపడం అంతకన్నా సమస్య లేదు. కానీ ఉన్న నీళ్ళు అందరికీ ఇవ్వడం, ఖాళీ అయిపోతే నింపడం, ఇవన్నీ చేయడానికో మనిషిని పెట్టాలి. ఇదంతా చేయగలిగిన సామర్థ్యం లేకపోయింది అనుకోండి, నాకు అందరికీ ఉంటుందని కూడా చెప్పలేం కదా. అటువంటప్పుడు చక్కగా ఇంతకు ముందే ఒక కొత్త కుండ కొని దాన్ని కడిగి 2-3 రోజులు నీళ్లు పోస్తే కానీ కొత్త కుండలో నీళ్లు వాడకానికి పనికిరావు. ఎందుకంటే మొదటి రోజేమో కొద్దిగా అనిపించినట్టు ఉంటుంది, కొంచెం మట్టి వాసన ఉంటుంది. 2-3 రోజుల పాటు అందులో నీళ్లు తాగినట్టయితే గొంతు కాస్త పట్టేసినట్టు అవుతుంది. అందువల్ల 2-3 రోజుల పాటు దాన్ని ముందరే కొని నీళ్లు పోసి ఉంచి కడిగి శుభ్రం చేసి, ఈనాడు అంటే అక్షయ తృతీయ నాడు దాంట్లో సుగంధి జలాన్ని పోసి, అంటే సుగంధి జలం అంటే ఆ నీళ్లల్లో కాస్త ఏలకపొడి కానీ లేదా మల్లెపూలు లాంటివి కానీ వేసి వాటికి మంచి వాసన వస్తుంది కదా, అటువంటి పరిమళంగా ఉండేటటువంటి నీటిని పోసి దానిపైన కొత్త మూకుడు పెట్టి, మూకుడు లేకుండా కుండ ఇవ్వకూడదు. ఈ కుండతో పాటే మూకుడిని కూడా నీళ్లలో నానబెట్టడం, కడగడం చేస్తాం. ఇవన్నీ చేసి దానం ఇవ్వాలి. మనకి ధర్మశాస్త్రాల్లో ఎక్కడా కూడా దానం ఇవ్వడానికి తగినటువంటి వ్యక్తిగా ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పారు. బ్రాహ్మణుడు అనగానే మనకి వెంటనే ఇదేదో కుల వ్యవస్థ, ఏం కాదు. అప్పుడు మన గ్రంథాల్లో చెప్పబడినటువంటి బ్రాహ్మణ శబ్దం కులానికి సంబంధించింది కానే కాదు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, లౌకిక వ్యవహారాల్లో పెద్దగా దృష్టి లేనివారు, ఎప్పుడూ చదువు మీద వేదం మీద దృష్టి కలిగిన వారు, ఇంకా చాలా ఉన్నాయి నిర్వచనాలు, మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నా. అటువంటి వారికి దీన్ని కుండని దానం ఇస్తారు. నీటి కుండని, నీరు నిండిన కుండని. ఇది ఇచ్చేటప్పుడు ఎప్పుడు దానం ఊరికే ఉండదండి, దానంతో పాటు దక్షిణ ఉంటుంది. దక్షిణ లేని దానం ఉండదు. కనుక ఎవరికి ఓ శక్తి ఆ రోజుల్లో రూపాయి పావలా పెడితే అబ్బో చాలా ఎక్కువ. ఇప్పుడు దానికి సంబంధించి 500 పెట్టినా ఆ విలువ రాకపోవచ్చు. కానీ ఎంత ఉంటే అంత, ఓపిక లేకపోతే ఇప్పుడైనా రూపాయి పెట్టండి, ఒక కుండ ఇచ్చి, నీటి కుండ. ఇది ప్రధానం. ప్రప చేయకపోయినా, మొత్తం చలివేంద్రాన్ని ఇవ్వలేకపోయినా నీటి కుండనైనా దానం చేయడం. ఇది దీంతో పాటుగా తెల్లని నూలు వస్త్రాలు ఇవి దానం చేయాలి. గొడుగు, తర్వాత చెప్పులు, ఇవి ప్రధానంగా ఈనాడు దానం చేయవలసినటువంటి వస్తువులుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయేటటువంటిది వేసవికాలం, ఎండ నుంచి రక్షించుకోవడానికి చేతిలో గొడుగు. పూర్వం తాటాకులు గొడుగులు ఉండేవి ఎండాకాలం వాడుకునేటందుకు. ఇప్పట్లాగా నల్ల రంగు గొడుగులు కాదు, తాటాకులే చల్లగా ఉండేవి. సరే, ఇప్పుడు రకరకాలు ఏవి ఉంటే అవి. చెప్పులు, ఎండలో నడిచి వెళ్ళడానికి చెప్పులు, ఇవి కూడా ప్రధానంగా దానం చేయాలని చెప్తారు. వీటితో పాటుగా పెరుగు కుండ, పెరుగన్నం, తీపి పదార్థాలు, లడ్డూలు. ఏదో దీనికి సంబంధించిన కథలో ఒక ఆయన ఆ లడ్డూనే దానం చేసినందువల్ల మరుజన్మలో రాజై పుట్టాడు అని కూడా చెప్తారు.
కనుక తీపి మధుర పదార్థాలు, ఎందుకంటే వేసవి కాలంలో కొంచెం తీపి తగులుతూ ఉండాలి నోటికి, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక తీపి పదార్థాలు ఇవి దానం చేయాలన్నారు. ఏవి దానం చేసినా మంచిదే. వీటితో పాటుగా ప్రధానంగా చెప్పింది ఏమిటంటే సువర్ణ దానం, బంగారాన్ని దానం చేయమన్నారు. ఈ బంగారం దానం చేసినందువల్ల అంతులేనటువంటి ఫలితం వస్తుంది. మామూలుగా అయితే బంగారం దానం చేస్తే ఎంత దానం చేస్తామండి, ఎంత మామూలు వాళ్ళం, ఎవరో రాజులు చక్రవర్తులు అయితే ఎక్కువ చేయగలరు, కానీ మనలాంటి వాళ్ళం ఎంత చేస్తాం. కనుక ఈనాడు ఇంత చిన్న బంగారం అంటే అతి తక్కువ తూకం అనమాట, 1 గ్రాము అంతకన్నా తక్కువ అనుకుంటా, అంత బంగారం దానం చేస్తే కూడా ఇతర సమయాలలో ఎంతో బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది. ఏదో కుండ అంటే ఇవాళ 1 ఇచ్చాం, ఇంకో రోజు 10 కూడా ఇవ్వగలుగుతాం. చెప్పులు అంటే ఇంకో 4 జతలు ఇవ్వగలుగుతాం. కానీ బట్టలు అంటే ఇంకో 10 జతలు ఇవ్వగలుగుతాం. కానీ బంగారం మరింత ఇవ్వగలమా? కనుక నేను కొద్దిగా బంగారం దానం చేస్తే కూడా అంతులేని బంగారం దానం చేసిన ఫలితం కావాలి అంటే ఈనాడు కొంచెం బంగారం దానం చేయాలి. తప్పనిసరిగా ఈనాడు బంగారం దానం చేయాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సువర్ణ దానానికి అంతులేనటువంటి ఫలితం ఉంటుంది, మామూలుగా చేయలేం. కనుక ఈ రకంగా దానాలకి ప్రాధాన్యం ఉన్నటువంటి రోజు ఈ అక్షయ తృతీయ.